కాదు మళ్ళీ అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా. ఈ నష్టగాడు ఎప్పుడే వచ్చాడంటే వాడు గుండెపోటు వచ్చిందంట. ఏం చేద్దామంటావు మరి? వాడేమో బాత్రూమ్ లో పడి చెయ్యలు కొట్టుకున్నాడంట. ఇదే ఆ రోజు పొలంలో ఆడినెవరితో చూపించావు, అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది. సేమ్ డైలాగ్. ఒకడు చెయ్యలు కొట్టుకున్నాడు, ఒకడు ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. అదే మజా ఆయగన్నా బిడు. వాడేమో గుండెపోటు వచ్చింది అని. సెక్రటరీ, ఒక నెలల పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. ఒకరు బాత్రూమ్ లో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించాడు. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్లు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదా? రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? రెడ్ బుక్ చూసి వచ్చింది. భయపడ్డారు సార్. అది నిజం సార్. వాళ్ళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాదు. ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. ఎంతకు తెగించా అడుగుతా ఉన్నా, ఏం మాటలు ఇవి? నువ్వు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. మీతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకోసారి చెప్పండి సార్. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. వాడి చేష్టలు వాడి బిల్డప్ ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి. ఆసుపత్రుల్లో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది. రేపు నీకు వస్తుంది, ఎల్లు నాకు వస్తుంది. మెంటల్ మెంటల్ తిక్క తిక్కగా మాట్లాడుకో. దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. చెప్పు తీసుకొట్టండి సార్. అధికారం శాశ్వతం కాదు. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇన్నిసార్లు గెలిచాం. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అధికారం చూసాం, అధికారం లేని సమయం చూసాం. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? వాళ్ళకు మాసిన. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నా. దమ్ముంటే మంచి మంచి కంపెనీలు తీసుకురా, దావోసెలు తీసుకురా అంటే దావోసెల్ని ఉట్టి చేతులతో వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడంట. ఒప్పేసుకున్నావు, నీ తర్వాత ఎవడైనా కార్యకర్తలు కూడా కలవడంట. ఇది రియలైజేషన్. ఏమిట్రా మాట్లాడుతున్నావు? అయ్యా పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. అస్సలు నమ్మకు, ఎందుకంటే ఫుల్ ఏప్రిల్ 1 చెయ్యాలి. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకో. ఆమెది ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీస్తారా మీరు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా,
ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది ఓటమి పాలై మేము. చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. అన్న గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్న, ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.